హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి. ఈ వీడియో చూసే ముందు మీకు విషయం చెప్పాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జీవితం ఎప్పుడు సాఫీగా నడిచిపోదు. కష్టాలు రకరకాలుగా వస్తూనే ఉంటాయి. ఏ కష్టం వచ్చినా ఏదో రకంగా ఎదుర్కొంటూ ముందుకు సాగక తప్పదు. ఇక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే వాటిని ఎదుర్కొనే పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే అనారోగ్యాన్ని జయించాలంటే సంకల్ప బలంతో పాటు బోలెడు సొమ్ములు కావాలి. అందుకే అటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్థికంగా సహాయపడడం కోసం ఆరోగ్య బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం. హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఎన్నో కంపెనీలు అందిస్తున్నాయి. రకరకాల పాలసీలు అందుబాటులోకి వచ్చాయి. పాలసీని బట్టి డాక్టర్ కన్సల్టేషన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సర్జరీల వరకు ఎన్నో రకాల చికిత్సలకు ఆర్థికంగా భరోసా ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రీమియం కడుతూ ఉంటే ఆసుపత్రి, ఓపీడీ, అంబులెన్స్ సహా చాలా రకాలైన ఖర్చులు ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి. అంతేకాదు సెక్షన్ 80D కింద ట్యాక్స్ ప్రయోజనాలు ఉంటాయి. మరి ఇన్ని ఉపయోగాలున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన పాలసీ ఎంచుకోవాలి, ఈ విషయాలను వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మనందరిలో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏదో ఒకసారి ఉపయోగపడుతుంది, కానీ అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు దీనివల్ల ప్రయోజనం ఉండదు అనే అభిప్రాయం ఉంది. కానీ అది సరికాదు. అత్యవసర సమయాల్లో ఖరీదైన ట్రీట్మెంట్ కోసం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. కొన్ని పాలసీలు రూపాయి కూడా మనం ఖర్చు చేయకుండా ఆసుపత్రి బిల్లు చెల్లించేలా కూడా ఉంటాయి. ఎప్పుడైనా సరే కుటుంబంలో ఒక్కరు అనారోగ్యం బారిన పడినా మానసికంగా కుటుంబం అంతా విలువెల్లాడుతుంది. దీనికి ఆర్థిక ఇబ్బంది కూడా తోడైతే కుటుంబం అంతా చాలా కష్టాల్లోకి జారిపోతుంది. అందుకే కుటుంబంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా అవసరం. ఇక ఇటీవల కాలంలో గుండెపోటు, శ్వాసకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చాలా చిన్న వయసులోనే హార్ట్అటాక్తో ఆసుపత్రి పాలవడం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి ఆరోగ్య సమస్యలకు ఆసుపత్రి ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ ఖర్చులను భరించి తట్టుకోవడం చాలా కష్టం. ఇటువంటి పరిస్థితిలో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముందే చెప్పినట్టుగా మన దేశంలో ఎన్నో సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తున్నాయి. వీటిలో కూడా చాలా రకాల పాలసీలు ఉంటాయి. ఈ పాలసీల్లో ఏది మంచిదో నిర్ధారించుకోవడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో 25% సడన్ డెత్లు హార్ట్కు సంబంధించిన సమస్యలతోనే జరుగుతున్నాయి. క్యాన్సర్, డయాబెటీస్, శ్వాస సంబంధిత సమస్యలు ఇలా చాలా సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వీటి చికిత్స ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ వ్యాధులు కవర్ అయ్యే పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కోసారి ఈ వ్యాధులతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నా ఆ విషయాన్ని ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి వాటికి కూడా కవర్ ఇచ్చే పాలసీ తీసుకోవడం మంచిది. ఈ రకమైన పాలసీలు వెంటనే ఇన్సూరెన్స్ ఇవ్వకపోవచ్చు. కొంతకాలం వెయిటింగ్ పీరియడ్తో వస్తాయి. అంటే మనం పాలసీ తీసుకున్న తర్వాత వ్యాధిని బట్టి, ఇన్సూరెన్స్ కంపెనీ విధానాన్ని బట్టి ఏ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అయినా సరే ఇటువంటి పాలసీ తీసుకోవడమే మంచిది. ఇన్సూరెన్స్ సంస్థలతో లింక్ అయిన హాస్పిటల్స్ అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవాలి. పెద్ద హాస్పిటల్స్, స్పెషలైజేషన్ ఉన్న హాస్పిటల్స్, మనం నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరగా ఉన్న హాస్పిటల్స్ కలిగి ఉన్న పాలసీ ఎంచుకోవాలి. అలాగే ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్న సంస్థ నుంచి ఇన్సూరెన్స్ కొనుక్కోవాలి. ఇక ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. సాధారణంగా మనం హాస్పిటల్స్ దొరికే చికిత్సకు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తుంటారు. కానీ ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా హోమియోపతి, ఆయుర్వేదం వంటి ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు వీటిలో కొంతవరకు చికిత్స దొరుకుతుందనే నమ్మకం ఉంది. చాలా కేసుల్లో ఈ వైద్య విధానాల ద్వారా వ్యాధులు నయమైనట్టు రికార్డులు చెప్తున్నాయి. ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురోపతి, యునాని, యోగా వంటి చికిత్సా విధానాలను ఆయుష్గా చెప్తారు. మనం తీసుకునే హెల్త్ పాలసీలలో ఏ ఆయుష్లో ఉండే చికిత్సలు కూడా కవర్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇవే కాకుండా మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దానిలోని టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే నియమ నిబంధనలు అన్నిటినీ చదివి అర్థం చేసుకొని పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే కంపెనీని బట్టి విధానాలుంటాయి. కొన్ని కంపెనీల పాలసీలు మెడిసిన్స్ ఖర్చు కవర్ చేయకపోవచ్చు. మరికొన్నిటిలో ఆసుపత్రిలో చేరితేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇస్తామనే నిబంధన ఉండవచ్చు. ఒక్కో పాలసీ ఆసుపత్రిలో అయ్యే అన్ని ఖర్చులను పాలసీలో కవర్ చేయకపోవచ్చు. ఏదైనా పాలసీ తీసుకునే ముందు మన అవసరాలు, మనం ఎంత ప్రీమియం కట్టగలం, అలాగే కవర్ అయ్యే మొత్తం ఎంత, ఇలాంటి అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత ముందడుగు వేయాలి. అదండి విషయం. ఇన్సూరెన్స్ అనేది మనకు ఆపద సమయాల్లో ఉపయోగపడేదిగా ఉండాలి. మనం జాగ్రత్తగా పరిశీలించి పాలసీ తీసుకోకపోతే అత్యవసర సమయంలో అది మనకు పనికి రాకపోతే మన ఆర్థిక పరిస్థితి గందరగోళం అయిపోతుంది. అందుకే ఈ విషయాలన్నీ పరిశీలించి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.